తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అసలు ఎలా ఉంటుంది అంటారు? చక్కటి ప్రశ్న. ముందుగా సింహ గణపతి దేవతోభ్యానమ చూసే వీక్షకులకు నమస్కారం. సింహరాశి వాడికి అంటే మా పేరులో తగినట్టుగానే ఉంటారు. వాళ్ళ గుణము అటువంటిదే, వాళ్ళ రాజసత్వం అటువంటిదే. అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా ముందు సాగడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సింహరాశి వారికి కూడా అనేక రకమైనటువంటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది తల్లి. ఎప్పుడైనా కూడా ఇతరులకి హెల్ప్ చేయాలని, ఇతరులని సహకారం చేసుకోవాలని, అందరి విధానంగా చేసుకోవాలని ఒక ఆశాభావనాన్ని కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి వెన్నపోటు పొడవడం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళదే తింటారు, వాళ్ళకే పొడుస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా నిరాశకు గురి అవుతూ ఉంటుంటారు. ఆ డబ్బులు అనంతంగా వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు, కానీ నిరంతరంగా వస్తుంది పోతూ ఉంటుంది. అది వేరే విషయం. కానీ అధికారాన్ని కూడా ఒక సాధించుకోవాలనే ఒకటి ఉంటుంది. సో మానసిక ఒత్తిళ్ళు బాగుంటాయి. ఈ మానసిక ఒత్తిళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెషర్స్ అనేది నైట్లు నిద్ర పట్టకపోవడము, అదే ఆలోచించటము, నాకు ఇట్లా అయిపోయింది అప్పుడిని నిరంతరంగా యోచించడం అన్నప్పుడిని ఒక మాదిరి వాళ్ళకు టెన్షన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక ఆరాధన చేసుకోవడం, లేదంటే ఉగ్ర నరసింహస్వామిని ఆరాధించుకోవడం, లేదంటే మన ప్రత్యంగిర దేవి అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల జరుగుతుందండి. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి చదువు పరంగా, అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళకి సింహరాశి వాళ్ళకి కూడా, విద్యార్థులకు కూడా ఒక అద్భుతమైన ఒక జ్ఞాన ఫలితాన్ని ఇవ్వడానికి మంచి అవకాశం కనపడుతుంది. వాళ్ళు కూడా ముందు అడుగు పెట్టడానికి శ్రద్ధ చూపిస్తారు. వీళ్ళకి సోషల్ మైండ్గా ఉంటారు కాబట్టి విద్యార్థులు అన్ని విషయాల్లో కూడాను సక్సెస్ఫుల్ కలగడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొన్నిటికి మార్క్స్ తగ్గి రావటం, కొద్ది నిరాశ చెందటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో వ్యాపారం అభివృద్ధి జరిగేటప్పటికి కూడాను మీరు ఏ వ్యాపారం చేసుకుని క్రెడిట్ ఇవ్వకూడదు. మీరు ఎప్పుడైతే క్రెడిట్ ఇవ్వటం మొదలు పెట్టుకున్నారనుకోండి, మొత్తం కూడా పతలానికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు క్రెడిట్ ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. క్రెడిట్ అలాంటివి ఏమి ఇవ్వకూడదు. మీరు వ్యాపారం అనేది చాలా జాగ్రత్త వహించుకోవాలి. ఎందుకంటే మీ చేతి నుంచి డబ్బు పోతే తిరిగి రాదు. మిమ్మల్ని ముంచడానికే చూస్తారే తప్ప మీకు తిరిగి ఇవ్వడానికి ఉండదు. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. సో అదే విధానంగా రైతులు కూడా మీరు ఎవరికైనా కూడా కౌలుకు ఇచ్చినప్పటికి కానీ అగ్రిమెంట్స్ రాసుకోవడం చాలా అవసరము. వాళ్ళ ఒక కౌలు మీకు సమయానికి ఇస్తున్నారా లేదా, ఆ డబ్బులు మీకు సమయానికి మీకు చేరుతుంది లేదా అని కూడా దృష్టి సాధించుకోవాలి. మీరు కౌలకు ఇచ్చారు కదా అనేసి మీ ఊళ్ళో ఉంటే సరిపోదు. మీ యొక్క ప్రాపర్టీని మీరు చూసుకోవడానికి రావాలి. ఎందుకు ఈ మధ్య కాలంలో అవి కూడా మాఫీలు జరిగి ఆక్రమించుకోవడం కూడా జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్నిటికైనా విశేషంగా ప్రత్యంగిరాదేవి అమ్మ ఆలయం కానీ, ఉగ్ర నరసింహస్వామి ఆలయం కానీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చక్కని మంచి ఫలితం లభిస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. మీకు అన్ని విధాలమైనటువంటి ఇది మరి మెడికల్ పరంగా, ఆరోగ్యపరంగా, మరి పోలీస్ రంగంలో, అడ్వకేట్లో, మరి ఇతర సినీతారులు, రాజకీయ వ్యక్తులు వాళ్ళ పలుకుబడి బాగా పలగాలన్నా కూడా, అంటే పలకాలన్నా, ఎక్కడ పోయినా వాళ్ళకు ఒక మంచి స్థాయికి చేరాలన్నప్పటికి కూడా మంచి ఒక నరసింహస్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలిస్తుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. సో అందులో భాగంగా మరి సింహరాశి వారు ఎలాంటివి దానం చేస్తే మంచిది అంటారు? సింహరాశి వాడు ఎక్కువ శాతము నరసింహస్వామికి పానకం ప్రీతి కాబట్టి ఆ ఆలయంలో బెల్లము కేజీ బావు కానీ 2 కేజీల బావు కానీ దానం చేయటం వల్ల మంచి విశేష ఫలితం లభిస్తుంది. నరసింహస్వామి పూజించడం అనేది వాళ్ళు ఈ నెలలో, ఈ మాసంలో పరిహారంగా చేసుకొని చాలా చక్కని ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.